మన నాయకులు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. మరో 5 నిమిషాల్లో సభావేది మీదకి రావడం జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా మన కరతాళ ధ్వనులతో ఘన స్వాగతం పలకాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నీతికి అవినీతికి, న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. జరుగుతున్న పోరాటంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, సామాన్య ప్రజలపైన అనేక రకాలైన వేధింపులకు, అనేక రకాలైన హింసలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పాల్పడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీని సమాధి చేయాలి, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలకు తెరలేపిన ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త వెన్ను చూపకుండా తెలుగుదేశం పార్టీ మా అజెండా, నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే మేమంతా పనిచేస్తామని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులు పడిన, హింసలకు గురైనా కూడా మొక్కవోని ధైర్యంతో పార్టీకి అండగా నిలబడిన ప్రతి ఒక్క సోదరునికి, సోదరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనేక